రాజ్యమేదు లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, కోటగట్టలేను కానీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా అని చెప్పేసి మన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఇంతకుముందు వామపక్షవాది, దళితవాది, బ్రహ్మాండమైన రాస్తే ఇదే 4 లైన్లతో నా సినిమా హిట్ అయింది అధ్యక్ష. సినిమా హిట్ అయితే సినిమాలో ఉండే 5గురికి ఇస్తారు, ఆంధ్ర వాళ్ళకి ఇస్తారు. తెలంగాణ బిడ్డలైన హీరో కానీ ఆ మిట్టపల్లి సురేందర్ అని చెప్పేసి వారికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. ఏం జరిగిందంటే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో గద్దరు అని చెప్పేసి గద్దరు అవార్డ్స్ అని ఇచ్చింది అధ్యక్ష. మా అన్న సీనాన్నను ఎవరో మొత్తం ఆది శ్రీనివాస్ గారు చాలా గొప్పగా చెప్పింది. ఆ సినిమా మన యొక్క సామాజిక వృత్తి కేంద్రంగా జరిగింది. ఆ సినిమా హీరో మా ఊరు పిల్లగాడు. ఆ సినిమా పాట రాసింది కూడా మన వాళ్ళే. అందులో ఏమేమి ఇచ్చిందంటే ఆ సినిమాకు గద్దర్ గారి పేరు మీద ఉంది కదా అని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పేసి మేము అనుకున్నాం అధ్యక్ష. ఉత్తమ సినిమా దానికే ఇచ్చిండ్రు, ఉత్తమ దర్శకుడు అక్కడే ఇచ్చిండ్రు, ఉత్తమ ప్రతినాయకుడు అక్కడే ఇచ్చిండ్రు, ఉత్తమ గాయకుడు అనురా కులకర్ణి ఇచ్చిండ్రు. ఇంకెవరు మిగిలిపోయిన అధ్యక్ష? ఒక హీరో, అదేవిధంగా ఇది ఒక సింగర్, లిరిక్స్ రైటర్. మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఉత్తమ లిరిక్స్ అది బాగా ఇచ్చిండ్రు. ఆ పాట కూడా అద్భుతమైన పాట అధ్యక్ష. మొత్తం కూడా ఇలా ఒక 100 మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. ఆ పాట కూడా ఏముందంటే, రాజ్యమేదు లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, కోటగట్టలేను కానీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా అని చెప్పేసి మన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఇంతకుముందు వామపక్షవాది, దళితవాది, బ్రహ్మాండమైన రాస్తే ఇదే 4 లైన్లతో నా సినిమా హిట్ అయింది అధ్యక్ష. సినిమా హిట్ అయితే సినిమాలో ఉండే 5గురికి ఇస్తారు, ఆంధ్ర వాళ్ళకి ఇస్తారు. తెలంగాణ బిడ్డలైన హీరో కానీ ఆ మిట్టపల్లి సురేందర్ అని చెప్పేసి వారికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. ఏం జరిగిందంటే అధ్యక్ష, ఆయనే జనగామ వచ్చేటప్పుడు మా వరంగల్ బిడ్డ, వెలిశాల బిడ్డ, ఆయనకు వస్తున్నప్పుడు జనగామ ఏమైనా ఎలక్షన్ టైం వస్తే రారా అంటే రా అన్న అని చెప్పేసి అంటే వచ్చిండు. అలా మాట్లాడిపోయినందుకు గద్దరు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో జరిగిన నిర్ణయం వెనక్కి తీసుకుని ఆయనకు ఈయన మొత్తం మీద పలరాశ్వరుడితో ఉంటాడని చెప్పేసి ఆయనకు ఇవ్వలేదు అధ్యక్ష. ఎంత అంటే ఏంటంటే ఆ గద్దరు యొక్క అవార్డ్స్ అనేది గద్దర్ అవార్డ్స్ లాగా మారిపోయినాయి. అది గద్దర్ అవార్డ్స్ కాదు, గద్దర్ అవార్డ్స్ లాగా మారిపోయినాయి. నేను లాస్ట్ గా మీరు అవకాశం ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు వచ్చింది కాబట్టి ఒక్కసారి ముఖ్యమంత్రి గారి ముందుగా నేను ఒక్కటే మాట, మిగతా అంతా కూడా చెప్పను. విద్యలో ఇవాళ జరుగుతున్న నష్టంలో ఒకటి వారు విన్నారు అనుకుంటాను. ఒకటి ప్రాథమిక విద్య కానీ లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్లో మనం చాలా నష్టం జరుగుతున్నది. మీరు ఎవరైతే మేధావులు అనుకున్నారో వాళ్ళు కాకుండా నిజంగా దాని మీద పనిచేస్తున్న మిగతా వాళ్ళతో వర్క్ చేసి ఆ వ్యవస్థను బాగు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. ఈ 2.5 సంవత్సరంలో ఒక్క ఇటుక కూడా పెట్టలే. మీరు ఇంతకుముందు 500 కోట్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చిండ్రు. అది ఖచ్చితంగా అయ్యేటట్టు ఆ యూనివర్సిటీలో నేను చదువుకున్నా, ఆ యూనివర్సిటీని నేను తయారు చేసింది. ఉస్మా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుకొని పిహెచ్డీ చదువుకున్నా. ఆ యూనివర్సిటీ కలగాలం పేరుతో ఉండాలని చెప్పి కోరుకునే వాడిని. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈ మొత్తం యూనివర్సిటీలో 75% ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మేము చేయలేకపోతే కాబట్టి ఇట్టున్నాం కదా, మీరు చేసింది కాబట్టి మీరు చేయమని అడుగుతున్నాం కదా. ఇవాళ మొత్తం కూడా మీరు ఇంతకుముందు కూడా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటే దాన్ని ఆపడం జరిగింది. కాబట్టి యూనివర్సిటీస్ బాగుపడాలంటే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఇంపార్టెంట్. మీరు పైసలు ఇవ్వడమే కాదు, ఫ్యాకల్టీ రిక్రూట్ చేయాలి. ఫ్యాకల్టీ లేదు కాబట్టి ఆ విద్యా వ్యవస్థను బాగు చేయడానికి ముఖ్యమంత్రి, ఎందుకంటే వారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని మంచి వాళ్ళతో రివ్యూ చేసి ఈ యొక్క విద్యా వ్యవస్థను బాగుపడే విధంగా చేయాలని చెప్పేసి, ఏదైతే ప్రజాస్వామ్య పోకడలు ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సెలవు. జై తెలంగాణ.